ఇంటర్నల్గా బతికేవాడే మేజర్ శత్రువుగా. అదే కదా, ఏరిపారేయాల్సిన వ్యక్తులు వీళ్ళే కదా. అవును. నిన్న మేము ఒక వీడియో షూట్ చేస్తాం, దాంట్లో ఒక పాస్టర్ చాలా వీడియోల్లో మేము చూపించాం. నిన్న కూడా ఒక పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు, వాడు నేను ఎక్స్ హిందూ అని పేరు చెప్పుకుని, అంటే పూర్వం నేను హరికథలు చెప్పుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని, నేను మతం మార్చాను, అదే మతం నన్ను ఒక పాస్టర్ గారు వచ్చి యేసు గురించి చెప్పి మతం మార్చాడని చెప్తూ చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంత బహిరంగ సభ పెట్టి కోట్ల మంది హిందువులు, మెజారిటీ హిందువులు నమ్మేటటువంటి విశ్వాసాలని, దేవుళ్ళని ఎంత దారుణంగా దూషిస్తూ కూడా మాకు ఈ దేశంలో రక్షణ లేదు, మాకు రైట్స్ లేవు అని మాట్లాడుతున్నారు. నిజంగా రక్షణ లేకపోతే వాడు అలా మాట్లాడి మన జల్సా సినిమాలో అడుగుతాడు కదా, నేను మరీ అంత కఠినాత్ముడిని కర్కశుడిని అయితే నువ్వు ఈ ప్రశ్న అడుగుతావా, అడిగి ధైర్యంగా ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు కదా. నిజంగా హిందువులు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు ఇంత బహిరంగ సభలు పెట్టి దేవుళ్ళని తిట్టగలరా, తిట్టి బ్రతకగలరా? కానీ ఇప్పటికీ వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేస్తామంటారు. మనం ఎప్పుడు మన పూజారులు, మన ప్రవచనకర్తలు, మన పండితులు ఎవరు వాళ్ళు వేసింది తిట్టరు. ఇంకా చెప్పాలంటే గరిగిపాటి గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు కొంచెం అదేమంటారు అతి మంచితనంగా చూపించుకోవాలని వాళ్ళకు తాపత్రయం ఉంటుందేమో. యేసు లాంటి మహానుభావుడు కూడా ఇది చెప్పాడని చెప్పి మంచి మంచి వాక్యాలకి చెప్తారు, ఆయన గురించి మంచిగా చెప్తారు. అవసరం లేదంతా, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మీరు దాన్ని వాడుకుని మళ్ళీ ఇంకో 10 మందిని మత మార్పిడి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏమో ఇలా ఉన్నారు, వాళ్ళు మైనారిటీ అని చెప్పుకుంటూ మాకు ఈ దేశం రక్షణ లేదని చెప్పుకుంటూ బహిరంగంగా మన దేవుళ్ళని తిడుతున్నారు. అంటే ముందు వాళ్ళు ఎలా తయారవుతారంటే, మాకు మైనారిటీ సంక్షేమం కింద, మైనారిటీకి ఉన్న రైట్స్ కింద 4 దేవాలయాలను పడగొట్టే రైట్స్ లేవా, 4 హిందువులు చంపే హక్కులు లేవా మాకు ఈ దేశంలో, మరీ మైనారిటీ హక్కులు లేకుండా పోయి అంటారు. రేపు ఒక్కొక్క మైనారిటీకి నెలకు ఒక దేవాలయాన్ని పడగొట్టే హక్కు ఉండాలి, ఒక్కొక్క క్రైస్తవుడికి లేకపోతే ఒక మైనారిటీ మతస్థుడికి 4 హిందువులను చంపే హక్కు ఉండాలని డిమాండ్స్ చేస్తారు వాళ్ళు. లేకపోతే మా హక్కులు లేవు, మాకు రక్షణ లేదని చెప్తారు. అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకని నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే, వీలైన తొందరగా దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించేసేయండి. భారతదేశాన్ని హిందూ విశ్వాసాలను ఎవడన్నా ఇలా బహిరంగంగా కానీ ఎవడైనా కానీ వ్యక్తిగతంగా కానీ దూషిస్తే ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లుగా వాళ్ళు ప్రవక్తను తిడితే ఏం చేస్తారు, నిర్దాక్షిణ్యంగా ఉరిదీస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి అది. పాకిస్తాన్లో ఎవడైనా మొహమ్మద్ ప్రవక్తను తిట్టి బ్రతకగలడా? ఇస్లామిక్ అసలు షరియా చట్టాలు కదా అక్కడ. ఓకే. అల్లాని తిట్టి బ్రతకగలరా అక్కడ పాకిస్తాన్లో? సో ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు కూడా సేమ్ అంతే, అదే వర్తిస్తుంది. క్రిస్టియన్ దేశాల్లో కొన్ని దేశాలు అలా లేదు. అంటే వీళ్ళది ఇక్కడ కొంచెం స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఎక్కువ. ఓన్లీ ఇస్లాం దాంట్లోనే ఉంటాయి, ఇస్లామిక్ దేశాల్లోనే ఎక్కువ మతపరంగా ఉన్నాయి కనుక. అంటే హిందూ విశ్వాసాల మీద ఎక్కువ దాడి జరుగుతుంది కాబట్టి ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లుగానే దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించి, ఎందుకంటే ఆల్రెడీ మతం పేరుతో విడిపోయాం. అది ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోయింది, హిందూ దేశంగా ఇది విడిపోయింది. కాబట్టి ఉన్న హిందువులన్నా సంరక్షించుకోవాలి అంటే, హిందూ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటే ఈ దరిద్రపు కొట్టి మధ్యలో సెక్యులర్ని యాడ్ చేసి అది తీసేసి హిందూ దేశంగా ప్రకటించాలి. ఎవడైనా హిందూ దేవుళ్ళని దూషిస్తే వాడిని నిర్దాక్షిణ్యంగా ఉరిదీసి చట్టాలు తేవాలి. తప్పులేదు, 10 మంది శిక్షింపబడితే 1,00,000 మందిలో భయం వస్తుంది, 1,00,000 మంది సెట్ అవుతారు. ఇప్పుడు మారలేదంటారా సెక్యులర్ భావజాలం? ఏది ఇంత జరిగిన తర్వాత ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. హిందువుల్లో మార్పు వస్తుంది క్రమంగా, అంటే ఇంకా రావాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. కానీ ఇంకా వీలైనంత వేగంగా ఈ సెక్యులర్ భావజాలు ఇవన్నీ పక్కన పెట్టేసి చరిత్రలో జరిగినటువంటి నష్టాన్ని, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను అంచనా వేసుకుని ప్రస్తుతం మనం అలా వ్యవహరించాలి అనేది అర్థం చేసుకోవాలి హిందువులు. ఎలాంటి తలతెక్క నాయాలు ఉన్నారంటే దేశంలో, మొన్న ఆయన పేరు ఏంది, హర్షకుమార్ కొడుకు ఒకడు మాట్లాడుతున్నాడు, ఇది మతం పేరుతో జరిగిన దాడి కాదు, ఆయన పెద్ద మేధావి, మతం పేరుతో జరిగిన దాడి అని ఎలా చెప్తారు? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు లేరా? వాళ్ళు మతం పేరుతో చంపాలంటే భారత్కే రావాలా? పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారుగా, అక్కడే హిందువులు చంపొచ్చుగా, ఇక్కడికి వచ్చి హిందువులను చంపుతారా అంటున్నాడు. అంటే సేమ్ ప్యాటర్న్. అంటే వీళ్ళందరూ కూడా కావాలని చెప్పుకుంటున్నారు, మమ్మల్ని మతం అడిగి చంపారు అని చెప్పి ఆడవాళ్ళును పిల్లలు ఏడుస్తూ చెప్పుకుంటున్నారు, కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు. అంత బాధలో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వచ్చి. వీడు ఇక్కడ తీరిగ్గా పందిలాగా తిని వీడు విశ్లేషణ చేస్తున్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న హిందువులు చంపారా? నాకు బూతులు తిట్టాలని మీ ఛానల్ కాబట్టి ఆగిపోతున్నాను నేను. మా ఛానల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ పాకిస్తాన్లో ఎంత పర్సంటేజీ దేశ విభజన సమయంలో అక్కడ హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం ఉన్నారు? 15-20% ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 2% మిగిలారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు పారిపోయేస్తున్నారు. మేము ఢిల్లీలో ఒక క్యాంప్కి వెళ్ళాం, అక్కడ పాకిస్తాన్ నుంచి
భారత్కి శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులు వాళ్ళు. ఇలా వందల మంది, వేలాది మంది వాళ్ళు పాకిస్తాన్ వీసా ఖర్చుల కోసం 1-2 సంవత్సరాలు, బహుశా 2-3 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదో వ్యవసాయం చేస్తానో కూలీ పని చేసుకుంటానో మొత్తం ఒక 25,000 30,000 సంపాదించుకొని పాకిస్తాన్ వీసా ఖర్చులకు పే చేసి భారత్కి రావడానికి అవి పే చేసి వస్తున్నారు. అంటే 2-3 సంవత్సరాల శ్రమ అంతా అక్కడ ఖర్చు పెట్టేసి భారత్కి వచ్చేస్తున్నారు, కట్టుబట్టలతో వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి శరణార్థులుగా ఒక అతను టేక్ కేర్ చేసి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెల్లగా ఇక్కడ ఆధార్ కార్డులు అవి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకి సిఏ కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అవే కదా. మన ఇరుగు పొరుగు దేశాల్లో మత హింసకి గురైనటువంటి మైనారిటీలకి రక్షణ కల్పించే చట్టం అది. రైట్. అందులో విడ్డూరం ఏంటంటే క్రైస్తవులు కూడా రక్షణ కల్పించే చట్టం అది. ఒకవేళ పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ఎవరైనా మత హింసకి గురయ్యి భారత్కి శరణార్థులుగా వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, దీన్ని క్రైస్తవులు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ మోడీ తీసుకొచ్చిన చట్టం కదా. బీజేపీ మోడీ తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా మనం అట్లా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. క్రైస్తవులు రక్షణ కల్పించే చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకించారు, నిరసన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మోడీని సవాల్ చేశారు, భారత్ని సవాల్ చేశారు. పాకిస్తాన్లో హిందువులను చంపి మోడీని, భారత్ని మన ప్రధానమంత్రిని సవాల్ చేయలేరు కదా. కామన్ సెన్స్ అది. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఏంటి? మీ దేశం వచ్చి మీ దేశంలో ఉన్న హిందువులను చంపేసి మీకు సవాల్ చేస్తే మమ్మల్ని ఏం చేయలేరని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? వీడిని బోర్డర్లో వదిలితే తెలిసిద్ది. వీడు అక్కడ ఉంటే వీడిని కూడా మతం అడిగి చంపేవాళ్ళు. కల్మా చదవమనేవాళ్ళు, కింద కట్ చేసుకునేది ఓడదీసి చూసేవాళ్ళు. నేను క్రిస్టియన్ని, మీకు సపోర్ట్ చేస్తానన్నా కాల్చిపారు దొబ్బేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వ్యధవల్ని అసలు ఈ దేశం ఎందుకు భరిస్తుంది? ఎక్కడో రాజస్థాన్లో ఒక సింగర్ని ఎవరిని అరెస్ట్ చేశారు ఇలాగే ఈ విషయంలో మాట్లాడినందుకు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ దేశద్రోహం చట్టం కింద ఇమీడియట్గా అయితే దేశ బహిష్కరణ చేసేయండి, లేదా ఒక 5-10 సంవత్సరాలు లేదా అండమాన్ జైల్లో అలాంటి జైల్లో పడేసేస్తే వీళ్ళకి కాస్త బుద్ధి వస్తుందా, సిగ్గు వస్తుందా? ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సిందే. ఎందుకు ఇంతకాలం ఈ దేశద్రోహాన్ని మనం భరించాల్సిన అవసరం ఏముంది? దీనికి ప్రధానంగా కావాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ గారు కానీ దేశ భద్రత దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు చేసినప్పుడు దానికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత దేశభక్తులందరిది, లేదా ఈ దేశం సురక్షితంగా ఉండాలని భావించే ప్రతి ఒక్కరిది. సహజంగా మా భావన ఏంటంటే హిందువులకి ఆ ప్రేమ ఉంటుంది. ఇది నా దేశం సురక్షితంగా ఉండాలి అని ఓన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం హిందువులే కనపడుతున్నారు. మేము తగలబెట్టేస్తాం, ఏదైనా పర్లేదు, అవసరమైతే పాకిస్తాన్కి అమ్మేస్తాం, అవసరమైతే బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తాం అనేవాళ్ళు కనపడుతున్నారు అక్కడక్కడ. కాబట్టి ఈ దేశం ఇలాంటి వాళ్ళ బారి నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలని భావన ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కఠినమైన సందర్భాల్లో మన జాతీయవాద దృష్టితో పనిచేసే రాజకీయ నాయకులకి అండగా నిలవాలి. రాజకీయ ఐక్యత రావాలి ప్రధానంగా.